పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్ నౌ ఇప్పుడు నేను అబుదాబీలో ఉన్నానండి. అబుదాబీలో మన తెలుగు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. వాళ్ళు ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడ ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు మనం చూద్దాం. నా వెనక ఉన్నారు కదా, నేను ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాను అనుకున్నాను. రెస్టారెంట్ కాదు, ఇది యాక్చువల్లీ అపార్ట్మెంట్ అనమాట. అబుదాబీలో ఉన్న అపార్ట్మెంట్, మన తెలుగు వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్. సో రండి మీరు కూడా. మన తెలుగు వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎంత కంఫర్టబుల్గా ఉంటాయి, మన ఇండియా లాగే ఉంటాయా, వాతావరణం ఎలా ఉంటుంది, అన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ అండ్ ఫనీ గారు అనమాట. ప్రవీణ గారు చెప్పినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. ప్రవీణ గారు ఇక్కడ అబుదాబీ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారంట. అండ్ ఫనీ గారికి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ 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 ప్రవీణ గారు. సో ప్రవీణ గారు, ఫనీ గారు ఇద్దరు నాతో ఉన్నారు ఇప్పుడు. హలో అండి. హలో అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. నేను దట్స్ సో నైస్ ఆఫ్ యూ. ఎందుకంటే నిన్న సంక్రాంతి, సోల్ ఆఫ్ సంక్రాంతికి వీళ్ళ రెస్టారెంట్కి వెళ్ళాను నిన్న. అక్కడ ఫుడ్ బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, మన ఇండియాలో కొంచెం తక్కువగా కనిపించేది ఇక్కడ ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే, బయట దేశాలకు వచ్చినప్పుడు మన వాళ్ళు అనగానే వెంటనే ఆ స్మైల్, ఆ వామ్ వెల్కమ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు వెంటనే ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో వచ్చేసాము. ఫనీ గారు, ప్రవీణ గారు ఇక్కడే ఉన్నారు అబౌట్ 9 years నుండి. మోర్ దెన్ 9 years. మీరు ఎక్కడ నుండి ఇండియాలో? ఒంగోలు అండి. ఇద్దరం ఒంగోలు నుంచి. ఓకే. ఆంధ్రప్రదేశ్, ఒంగోలు. ఓకే. నిన్న నాకు ఒక మాట చెప్పారు మీరు, అది విన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం. అంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఆ కైండ్ ఆఫ్ జాబ్స్. మీరు గవర్నమెంట్, అబుదాబి గవర్నమెంట్ లో వర్క్ చేస్తారు అంటే ఏంటి, మీ జాబ్ గురించి చెప్తారా ఒకసారి? సో నేను ఇక్కడ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ అనమాట. ఇట్ ఈస్ ఓన్డ్ బై ఇక్కడ షేక్ హిస్ హైనెస్ ఓన్డ్ బై హిమ్. సో ఓన్డ్ బై దేర్ ఫ్యామిలీ. సో it's also a government so it is a government company. So the payroll, everything is in government. సో నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక స్టార్టప్లో వర్క్ చేశాను ఒక 1.5 year. నేను ఇండియాలో ఆల్రెడీ టెక్ మహీంద్రాలో వర్క్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ ఫర్ 3 years వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక స్టార్టప్లో వర్క్ చేశాను ఒక 1.5 year. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ అబుదాబి బ్యాంక్ అని యుఏఈస్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట అది. సో అందులో నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఒక 2.5 years వర్క్ చేశాను. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ ఇన్ టు వన్ మోర్ గ్లోబల్ కంపెనీ, KPMG. You guys all know. So from there I got selected into this government job అన్నమాట. అమేజింగ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అంటే ఫెసిలిటీస్ ఏముంటాయి అంటే, మనకి ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అంటే సపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ఉంటాయి? ఇక్కడ కూడా అండి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ జాబ్ అంటే హౌసింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హౌసింగ్ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్, కంప్లీట్ హౌసింగ్ అంటే రెంట్ లాగా, రెంటల్ కంప్లీట్ రెంట్ వాళ్ళే పే చేస్తారు. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ LKG to KG to సో ఇట్స్ లైక్ వాళ్ళ ఫీజెస్ వాళ్ళే రియంబర్స్ చేసేస్తారు అనమాట. వాళ్ళకి ఏ స్కూల్లో చదువుకున్నా ఇక్కడ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఇండియన్ స్కూల్ ఆర్ బ్రిటిష్ స్కూల్ ఆర్ ఎమిరాటీ స్కూల్, ఎనీ స్కూల్ ఇఫ్ దే జాయిన్, వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ వాళ్ళు చార్జ్ చేసేది మనకి కంపెనీ ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. సో అది ఒకటి. అండ్ దెన్ వాట్ ఎవర్ ఫర్నిచర్ యూ బై, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. కానీ ఈజీయా ఇక్కడ జాబ్ అంటే గవర్నమెంట్ రావడం, అబుదాబి గవర్నమెంట్ లో జాబ్ రావడం? అది కొంచెం స్కెప్టికల్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అంటే ఇంతకు ముందు బాగా వచ్చేవి, లైక్ 15 years 20 years బ్యాక్ దే యూస్ టు టేక్ ఎక్స్పర్ట్స్ మోర్. నౌ ఇట్స్ బికమింగ్ వెరీ లో. దే ఆర్ మోర్ ప్రయారిటైజింగ్ దేర్ ఓన్ ఎమిరాటీ పీపుల్.
సో ఎమరాటైజేషన్. సో ఇట్స్ సో యూఏఈలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇస్తున్నారు. అవును, వాళ్ళ సిటిజన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు. బట్ స్టిల్ ఇండియన్స్ అండ్ ఎక్స్పాట్స్ విల్ గెట్ జాబ్స్, బట్ ఇట్ విల్ బి లిటిల్ హార్డర్ ప్రాసెస్ దాన్ వాట్ ఇట్ ఈస్ బిఫోర్. అంటే ఒక 15 years బ్యాక్ మేబీ చాలా మంది సెటిల్ అయ్యారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్లో. ఇప్పుడు మా కంపెనీలోనే ఎడ్నాక్లోనే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ఐ కెన్ సీ ఆల్ ద తెలుగు పీపుల్ అరౌండ్ మీ. కానీ బట్ ఇప్పుడు న్యూ కమర్స్ వచ్చే వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ జాబ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉన్నాయి. బట్ నార్మల్ ప్రైవేట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ దే కెన్ గెట్. నార్మలీ దుబాయ్, యూఏఈ అంటేనే, యూఏఈ దేశం అంటేనే లగ్జరీ అన్నది ఏదంటే సినోనిమ్ గా ఉంటది అనమాట. యూఏఈ అనగానే లగ్జరీ, యూఏఈ అనగానే గోల్డ్, అలా అయిపోయింది కదా. మీరు అలాగే అనుకొని వచ్చారా ఇక్కడికి? అవును, మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము అలాగే ఏంటి ఒళ్ళంతా గోల్డ్ అంటే వీళ్ళ కల్చర్ మనకు తెలియదు, మనకు ఓన్లీ మనం మూవీస్ లో చూసిందే కదా దుబాయ్ అంటే, వాళ్ళు పోర్ట్రే చేసేది. బట్ ఇక్కడికి వచ్చినాక దే ఆర్ యాక్చువల్లీ వెరీ హంబుల్ పీపుల్ అండి. మనకి మన మూవీస్ లో లాగా ఉండదు అనమాట. దే ఆర్ వెరీ హంబుల్ people. They respect Indians and expats a lot. Especially women respect aged people ni baga respect cheస్తారు. Okay. So and even if there won't be any like discrepancy, like మీరు expat మేము emirati అన్నది అలా ఏమి ఎప్పుడు చూపారు. So that's very good from what మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మలీ మనం విన్నప్పుడు నార్మలీ మనకి కొంచెం అంటే కంపేర్ టు యూరప్ అండ్ యుఎస్ఏ, మనకి ఎమిరేట్స్ అనగానే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే మనకి ఎలాంటి ఫీల్ ఉంటుంది, కొంచెం ఓనప్ చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం, ఇక్కడ కల్చర్ కి కొంచెం ఇబ్బంది ఏమో అనిపిస్తుంది. అట్లా అట్లా ఏం లేదు. రాదర్ దాన్ దట్ ఇంకా మోర్ వెల్కమింగ్ వాళ్ళు. మేబీ మనకి అసలు జీరో సేఫ్టీ ఇష్యూస్. అసలు మీరు అంటే ఎవరైనా టూరిస్ట్ ఆర్ రెసిడెంట్స్ ఎనీవన్, విమెన్ అయినా యూ కెన్ వాక్ డౌన్ ద స్ట్రీట్స్ 2 o'clock 3 o'clock, నో ప్రాబ్లమ్, ఎనీథింగ్ ఎట్ ఆల్. సో అంత ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్ కూడా, ఈవెన్ ఎనీథింగ్ హ్యాపెన్స్, యాక్సిడెంట్స్ ఆర్ ఎనీథింగ్. సో సేఫ్టీ వైజ్ ఇట్స్ టాప్ నాచ్. అమేజింగ్. అండ్ ఫనీ గారు మీరేం చేస్తుంటారు ఒకసారి? నేను డైరెక్టర్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఓకే. లైక్ హైదరాబాద్ లో మా డెలివరీ సెంటర్ ఉంది, అండ్ ఇక్కడ యుఏఈలో లైక్ ఇన్ అబుదాబి వీఆర్ ఆపరేటింగ్, అండ్ యుఎస్ టెక్సస్ హ్యూస్టన్ లో మా హెడ్ ఆఫీస్ ఉంది అనమాట. లైక్ వీ హ్యావ్ టీమ్ ఆఫ్ 100 people ఇక్కడ ఈ బ్రాంచ్ లో, టోటల్ అక్రాస్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఎంతమంది? ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 people ఉంటారు. సో వీ వర్క్ విత్ గవర్నమెంట్ ఎంటిటీస్, లైక్ అదర్ క్లయింట్స్ ఆర్ గవర్నమెంట్ క్లయింట్స్. ఇక్కడ క్లయింట్స్. So Abu Dhabi is like main market for us. ఓకే. అంటే నార్మల్లీ అబుదాబి అంటే అరబ్ కంట్రీస్ లో సాఫ్ట్వేర్ అనేది కొంచెం తక్కువ వింటూ ఉంటాం. సాఫ్ట్వేర్ జాబ్ అరబ్ కి షిఫ్ట్ అయినట్టు కొంత తక్కువ వింటూ ఉంటాం. మీ మీదే నేను ఫస్ట్ టైం వినింది. మాది ఏంటంటే లైక్ ఒక స్పెషలైజ్ సాఫ్ట్వేర్ అనమాట అది. సో ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ అన్ని దగ్గర వాడతారు, బట్ గవర్నమెంట్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి డేటా స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి లైక్ దే ప్రిఫర్ ఒక స్పెషలైజ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వెరీ ఫ్యూ కంపెనీస్ డూ దట్ యాక్చువల్లీ. అలాంటి ఒక స్పేస్ లో వర్క్ చేస్తున్నాం మేము. ఓకే. సో అందువల్ల కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగా. ఓ నైస్. సో అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనకి అబుదాబిలో కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైనా షిఫ్ట్ అవ్వాలి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ అంతా వాతావరణం, ఫుడ్ అంతా మనకి కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ కొన్ని రోజులు ఉండగానే. మరి లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్. అరబ్ మాట్లాడరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మన హైదరాబాద్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కెన్ స్పీక్ హిందీ కదా. సో ఇక్కడ హిందీ, అరబిక్ అనేది అది టఫ్ నెట్ క్రాక్ కాబట్టి, బట్ మనం అంత వాళ్ళకి అరబిక్ పీపుల్ కెన్ టాక్ ఇంగ్లీష్. ఓకే. ఇక్కడ అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అమేజింగ్. అండ్ ఒకసారి ఇల్లు చూడండి, నేను లోపలికి ఎంటర్ అయ్యాను కదా. ఇది ఎన్నో ఫ్లోర్ లో ఉన్నాం మనం రైట్ నా? 17th floor లో. ఎన్నేళ్ళు అయిందండి ఈ ఫ్లాట్ తీసుకొని మీరు? ఇక్కడికి వచ్చి ఒక 1 year అవుతుంది. 1 year అవుతుందా? చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అండ్ యూటిలిటీ కూడా చూడండి ఎంత బాగా, అన్ని వార్డ్రోబ్ కూడా ఇచ్చేసారు, అసలు ఏం బయట కనిపించకుండా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్పేషియస్తో పాటు అక్కడ కూర్చుంటే బాల్కనీలో మనకి డైరెక్ట్ సముద్రం వ్యూ ఉంది. ఇది సముద్రమే కదండి? సముద్రం బ్యాక్ వాటర్స్ అనాలా? బ్యాక్ వాటర్స్ కదా.
సో ఎందుకంటే మనకి అరబ్ కంట్రీస్ లో అంతకు ముందు సముద్రం అనేది లోపలికి ఎంటర్ అయ్యేది కాదనుకుంటా, వీళ్ళు ఛానలైజ్ చేశారు కదా, అవును. ఇట్లా ఛానలైజ్ చేసి బయటికి తీసుకెళ్లారు, మళ్ళీ 21 కిలోమీటర్లు కంట్రీ లోపలికి తిప్పి మళ్ళీ సముద్రంలోకి కలిపేశారు. సో అంతకుముందు మనకి అరబ్ కంట్రీస్లో సముద్రం అనేది కనిపించేది కాదు. మనకి అరబ్ కంట్రీస్లో ఈ సముద్రం వచ్చాకే కదా ఎక్కువ ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయింది, దీని మీద ఎక్కువ బిజినెస్లు ఉంటాయి ఇప్పుడు. ఇంతకు ముందు ఇప్పుడు ఆయిల్ మీద, అంటే ఇంతకు ముందు వాళ్ళు పర్ల్ బిజినెస్ చేసేవాళ్ళు. Imports, exports. ఆయిల్ పడక ముందు దే యూస్ టు హ్యావ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, పర్ల్స్, గోల్డ్ అలా. అండ్ దెన్ ఆఫ్టర్ వన్స్ ఆయిల్ వచ్చినాక ఇప్పుడు దేర్ మెయిన్ ఎకానమీ ఈస్ బేస్డ్ ఆన్ ఆయిల్ అనమాట, ఓకే క్రూడ్ ఆయిల్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అనుకోండి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ మోస్ట్లీ ఎవ్రీథింగ్, ఇక్కడ అలా కాదు, రాజులు, షేక్లు. ఇక్కడ షేక్స్ అంటారు, అక్కడ మనకి రాజులు. ఇంకా రాజుల సిస్టమే ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఎలా ఉంటది, ఆ మోనార్కీ స్టైల్ ఉంటుందా లేకపోతే? యూఏకి అయితే అసలు అలాంటి ఫీల్ ఉండదండి. లైక్ ఈవెన్ వీళ్ళు ఎవ్రీ ఎమ్యూనిటీస్ లైక్ వాళ్ళ పీపుల్ ని కేర్ చేయడంలో కానీ, సిటిజన్స్ కి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫెసిలిటీస్ లో కానీ మనకు అలాంటి ఫీలే రాదనమాట. లైక్ ఒక మొనార్కీ, డిక్టేటర్షిప్ అలాంటివే ఉండవు అనమాట. వీళ్ళకి పొలిటికల్ సిస్టమ్ ఏం లేకపోయినా బట్ థింగ్స్ అన్ని ఆన్ ట్రాక్ ఉంటాయి వీళ్ళకి, అదొక గుడ్ థింగ్. ఇక్కడ ఎలక్షన్స్ జరగవు, ఎలక్షన్స్ ఉండవు ఇక్కడ. బట్ స్టిల్ సేమ్ ఎలాగైతే మనకి మినిస్ట్రీస్ ఉంటాయో అన్ని శాఖలకి మినిస్ట్రీస్ ఉంటాయి, అన్నిటికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ మినిస్టర్స్ అందరూ దే విల్ రిపోర్ట్ టు ద హైనెస్ అన్నమాట. అండ్ వాళ్ళకి ప్రెసిడెంట్ సిస్టమ్ కూడా ఉంది. యాక్చువల్లీ మన అబుదాబి కింగ్ వచ్చేసి యుఏఈ ప్రెసిడెంట్, దుబాయ్ కింగ్ వచ్చేసి యుఏఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ అలా అన్నమాట. ఆ సిస్టమ్ వాళ్ళకి ఉంది. ఈవెన్ దో ఇట్స్ మోనార్కీ బట్ స్టిల్ దే హ్యావ్ ఆల్ ద గవర్నమెంట్ సెక్టర్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ అంటే సిస్టమైజ్డ్. మనకి అంటే మనం డెమోక్రటిక్, వాళ్ళు మోనార్కీ, బట్ సిస్టమ్ అంతా సేమ్. ఓకే, అమేజింగ్. మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా 5 ఏళ్ళకి ఒకసారి, అలాగే ఇక్కడ ఇలాంటి ఎలక్షన్స్ ఉండదు. ఏ వంశం నుంచి అయితే రాజులు వాళ్ళు వస్తారో ప్రతి ఇయర్, ప్రతి టర్మ్ కి ఆ రాజే కంటిన్యూ అవుతారు. ఆ రాజు వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ సక్సీడర్ ఎవరు ఉంటారో వాళ్ళు వస్తారు, హిస్ సన్ ఆర్ హిస్ బ్రదర్ అలా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆ రాజుకి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? అది ఐ థింక్ హిస్ ఎల్డర్ వన్ విల్ టేక్. ఓకే, అమేజింగ్ అండి. చూసారా, అంటే మనం నార్మల్గా ఇండియన్స్ అయితే పుస్తకాల్లో చదువుకుంటాం అప్పట్లో రాజులు ఇలా ఉండేవాళ్ళని. అరబ్ కంట్రీస్లో మాత్రం ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు అనమాట రాజుల పరిపాలన ఎలా ఉంటుందని. అండ్ ఇంకొకటి, నేను నిన్న తిరుగుతున్నప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట, అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే, ఓవర్ నైట్ ఇక్కడ రూల్స్ చేంజ్ అయిపోతాయి. ఇస్ దట్ ట్రూ? అంటే డెసిషన్ మేకింగ్ ఏదైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకటి మాకు ఇంతకు ముందు Jan 2022 వరకు we used to have weekends on Friday, Saturday, but then Jan 22nd నుంచి they made it Saturday, Sunday. సో ఇదే మనకి ఇండియాలో చేయాలంటే we have so many bills, any process. సో బట్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ హైనెస్ కాబట్టి ఫాస్ట్ గా ఉంటుంది. అలా చెప్పడం ఇలా ఇంప్లిమెంట్ అయిపోవడం అవుతుంది. అండ్ దెన్ లైక్ 4.5, ఇప్పుడు చాలా వరకు అన్ని గవర్నమెంట్ కంపెనీస్ కి ఇట్స్ 4.5 day వీక్ అన్నమాట. సో ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి దే కెన్ ఐ మీన్ ఇఫ్ దే కంప్లీట్ దేర్ అవర్స్ దే కెన్ హాలిడే రిలాక్స్. ఇట్స్ వీక్ ఆఫ్ 4 and సో అది కూడా దే ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2023. సో అలాంటి చేంజెస్ అన్ని క్విక్ గా మనకి కనపడతాయి ఫాస్ట్ గా. సో దట్ డెసిషన్ మేకింగ్ అని ఇట్ డజంట్ హ్యావ్ టు గో త్రూ లాంగ్ ప్రాసెస్ మనకి లాగా. సో దే మేక్ ద డెసిషన్ అండ్ దే ఇంప్లిమెంటెడ్ దట్ అలా అన్నమాట. సో మనకి ఇండియాలో అయితే మేజర్గా 5 సీజన్స్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ 2 సీజన్లు ఉంటాయి. ఆ 2 సీజన్లే 6 నెలలు ఉంటుంది. ఒకటి ఎండాకాలం, ఇంకొకటి చలికాలం, అంతే కదా? చలికాలం ఓకే, కానీ ఎండాకాలం అసలు మనం నైట్ టైం కూడా బయటకు వెళ్ళలేము అనమాట. అబ్బా, ఇంకా 6 నెలలు ఉంటుంది అలాగా. 6 నెలలు ఒక 4 months బాగా సివియర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడున్నాం కదా, ఏప్రిల్ అంతా ఇలా ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్ అక్టోబర్ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నది బెటర్ అంటున్నారు మీరు? కొంచెం బెటర్. ఇప్పుడు ఎంత తెలుసా, బయట 41-42 ఉంది, అది బెటర్ అంటున్నారు. మన హైదరాబాద్ వాళ్ళకి అసలు తట్టుకోలేరు. బట్ నెక్స్ట్ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 months బాగా ఎక్కువ ఉంటుంది. ఎంత రీచ్ అవ్వచ్చు? 50 దాకా, 48, 47. ఈవెన్ దో టెంపరేచర్ 48 అలా ఉన్నా యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి, లైక్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది.
సో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది మనం అన్నమాట. బయట తిరగాలంటే ఫుల్ స్వెట్ స్వెట్ అయిపోతుంది. అయిపోతుంది. సో హ్యూమిడిటీ వల్ల మోర్ ప్రాబ్లం. బట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ ఏసీ అండి. ఈవెన్ బస్ స్టాప్స్ లేకపోతే కష్టం. అన్నిట్లో ఏసీ ఉంటుంది. బస్ స్టాప్స్ లో కానీ, నార్మల్ మనకి రోడ్ మీద ఉండే బస్ స్టాప్ మీద కానీ, అన్ని దగ్గర బస్సెస్ లో ఆర్ ఎనీ స్మాల్ చిన్న క్యాంటీన్కి వెళ్ళినా, క్యాఫేకి వెళ్ళినా, ఎక్కడన్నా ఏసీ ఫుల్లీ ఎయిర్ కండిషన్. కానీ 50 డిగ్రీల్లో బండ్లు కార్లు అవి బయట పెడితే పాడైపోవా? ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ చేస్తారు. బైక్స్ కొంచెం తక్కువే ఇక్కడ. సో మొత్తం కార్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ పాసింగ్ చేయాలి, కార్ ఫుల్ కండిషన్ లో మెయింటైన్ చేయాలి. అందుకని సూపర్. ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. సో ఇక్కడ అబుదాబిలో ప్రవీణ గారు అండ్ ఫనీ గారు ఉంటున్న ఫ్లాట్ అన్నమాట ఇది. సో ఇక్కడ అంటే ఏమన్నా సిస్టమ్ ఉంటుందండి? ఇప్పుడు మనకి ఇలాంటి ఫ్లాట్ తీసుకుంటే అపార్ట్మెంట్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆబ్వియస్ గా అరబ్ కంట్రీస్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎలా ఉంటాయి అపార్ట్మెంట్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ రెంట్ ఎంత ఉంటుంది, లేదా ఫ్లాట్ కొనాలంటే వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్స్, యాజ్ లాంగ్ యాజ్ మనం అదర్ టెనెంట్స్ కి ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం డిస్టర్బ్ చేయనంత వరకు వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అది మెయిన్. రెంట్స్ అంటే లైక్ ఈ పర్టికులర్ ప్రిమిసెస్ లైక్ 135,000 dirhams ఉంటుంది. 135,000 dirhams పర్ ఇయర్. పర్ ఇయర్ అంటే ఎంత రావచ్చు మనకి ఇండియన్ కరెన్సీలో? క్లోజ్ టు 35 lakhs, క్లోజ్ టు 35 lakhs రెంట్ ఇయర్ కి. యూఏఈలో కాస్ట్ లిస్ట్ ఏంటంటే హౌసింగ్. ఇది విన్నారా? సంవత్సరానికి 35 లక్షలు రెంట్ అంట మనం ఒక ఫ్లాట్ తీసుకోవాలి అంటే. మరి అదే కొనాలంటే మనకి చాలా అంటే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ స్టూడియో విల్ స్టార్ట్ అరౌండ్ లైక్ 1.5 to 2 million అలా ఉంటుంది. 1.5 million dirhams అలా ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్లీజ్. ఇండియన్ కరెన్సీ అరౌండ్ 3 crore. వన్ సింగిల్ బిహెచ్కే వచ్చి స్టూడియో అంటే విత్ అదే స్టూడియో అంటే లైక్ విత్ ఇన్ దట్ వీ హావ్ స్మాల్ కిచెన్ అంతా ఒకటే, ఆల్ ఇన్ వన్ షెల్. అది 3 CR ఉంటుందా? 3 CR. మన 1 BHK మన హైదరాబాద్ లో తీసుకునే 1 BHK 3 CR ఉంటుంది అనమాట. అది ఏ లొకాలిటీలో అయినా స్పెసిఫిక్ లొకాలిటీస్ అలా. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్రీ జోన్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే కొన్ని ప్రాపర్టీస్ యాజ్ ఏ మన ఎక్స్పర్ట్స్ మనం పర్చేస్ చేయగలం. ఓ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్ని చోట్ల కొనడానికి లేదు ఇల్లు. అది వరకు అయితే స్పెసిఫైడ్ జోన్స్ ఉండేవి. ఇప్పుడు కొంచెం లిబరల్ అయ్యి చాలా ప్రాపర్టీస్ ఇప్పుడే మనకి అవైలబిలిటీలోకి వస్తున్నాయి అనమాట. ఓకే. బట్ స్టిల్ తక్కువ ఉంటాయి అంటే స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయి. ఓకే. సిటీకి దగ్గరలో, సిటీ మధ్యలో ఉన్నాయా అలాంటి? అంటే యాక్చువల్లీ సిటీలో కూడా ఉంటాయండి. లైక్ సిటీలో కూడా కొన్ని స్పెసిఫిక్ బిల్డింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇది ఎంత రీమ్ ఐలాండ్ అంటారు. సో ఆ రీమ్ ఐలాండ్ లో కొన్ని పర్టికులర్ బిల్డింగ్స్ ఉంటాయి. కొన్ని పర్టికులర్ బిల్డింగ్స్ కి మనకి పర్మిషన్ ఉండకపోవచ్చు. సో అట్లా అన్నమాట. ఏ బిల్డింగ్ అనేది వీ హ్యావ్ టు ఇంకా ఒక ఏజెంట్ ని కానీ ఎవరైనా కన్సల్టెన్సీ ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ ని కానీ కన్సల్ట్ అయ్యి వీ నీడ్ టు నో ఏ బిల్డింగ్స్ వీ కెన్ పర్చేస్ అనేది, దెన్ వీ కెన్ టేక్ అ స్టెప్. అంతేగాని మేబీ మనకిలాగా అన్నిటికీ మనకి మన చాయిస్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన చాయిస్ లో మన చాయిసెస్ ఎత్తుకోవాలి. ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ దుబాయ్ లో అయితే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఆప్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. సో మీరు వచ్చి ఆల్మోస్ట్ 9 years అయిపోయింది కదా. ఇండియా బెటరా ఇక్కడ ఇది బెటర్? ఇండియా అంటే లైక్ మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కాబట్టి లైక్ ఆ నేటివిటీ ఆల్వేస్ మిస్ అవుతుంటాము. బట్ యూఏఈలో ఏంటంటే లైక్ ఈ లెర్న్ మోర్ ఒకటి, అండ్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. లైక్ మన వర్క్ మనం చూసుకొని వెళ్ళిపోతున్నట్టులో ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ అయితే లైక్ ఇండియా ఇస్ లైక్ బెటర్. లైక్ ఎప్పుడు ఇండియా వెళ్ళిపోవాలి అని ఉంటుంది. అండ్ ఇక్కడ పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ కూడా హెవీగా ఉంటాయి అని, ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా శిక్షలు భయంకరంగా ఉంటాయి అని. అంటే ఫైన్స్ అయితే హెఫ్టీగా ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి లైసెన్స్ లేకపోయినా, ఇది సిగ్నల్ క్రాస్ అయినా, ఇప్పుడు మనం ఒక రెడ్ సిగ్నల్ క్రాస్ అయితే అరౌండ్ 10 lakhs ఫైన్ అన్నమాట. ఇక్కడ మన ఇండియన్ రూపీస్ లో 50,000 dirhams.
10 lakhs కారు కొనుక్కోవచ్చు. సో ఒక రెడ్ సిగ్నల్ ని మనం ఎప్పుడు బైపాస్ చేయకూడదు. అండ్ పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ కానీ బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఈవెన్ స్పీడ్ లిమిట్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ అబౌట్ 10 ఆల్సో మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 12,000-15,000 ఫైన్. సో ఆ ట్రాఫిక్ రూల్స్ మనం ఇంకా ఆబ్వియస్ గా పాటించాలంత 50 ఫైన్స్ ఉన్నప్పుడు. అంటే మనకి తప్పు చేసే స్తోమత లేదు ఇక్కడ. మనకి ఇక్కడ తప్పు చేయాలంటే ఒక స్తోమత ఉండాలి, అంతే కదా. ఇంకా నెక్స్ట్ ఒకసారి బాల్కనీ చూద్దాం. నాకు మీ బాల్కనీ చాలా బాగా నచ్చింది, అక్కడి నుంచి వ్యూ కూడా. అండ్ మీది లవ్ మ్యారేజా? అవును, సో ఇక్కడికి వచ్చాక లవ్వా, ఇండియాలో లవ్వా? ఇండియాలో లవ్ తర్వాత మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చారా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్. అమేజింగ్. అంటే ఇక్కడ అరబ్ కంట్రీస్ అంటే స్ట్రిక్ట్ అంటారు కదా, అసలు ఇక్కడ లవ్ మ్యారేజ్ జరుగుతాయా? అలాంటిది ఉండదా? ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంక ఇండియన్స్ లైక్ అదర్ నేషనాలిటీస్ ఇంకా ఎక్కడన్నా సేమ్ నార్మల్. వాళ్ళ దాంట్లో అసలు లవ్ మ్యారేజెస్ జరగవా? జరుగుతాయండి. అండ్ లైక్ వాళ్ళ ఐ మీన్ మెన్ కెన్ మ్యారీ ద అదర్ కంట్రీస్ విమెన్ అనమాట, లైక్ ఎక్స్పాట్స్ ని కానీ ఎవరినైనా. బట్ విమెన్ నాట్ షూర్ ప్రాపర్లీ. Okay. But men, I know because I have friends, few friends, they married some Ukrainians or Turkey or like that. So Okay. I know some people, but women I'm not sure how a process ela anedi. ఓకే నైస్. అంటే ఇక్కడ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, అదర్ నేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది అసాధ్యమా? అసలు అలాంటి అసలు హిస్టరీ లేదా? అదైతే ఉండదండి, హిస్టరీ అలాంటి హిస్టరీ లేదు. చాలా వెరీ రేర్ అండి. ఓకే, మాకు తెలిసి అయితే నెవర్ సా ఇన్ 8-9 ఇయర్స్ అయితే నేను నెవర్ సా. ఓకే. అండ్ ఇక్కడికి దుబాయ్ అనగానే గుర్తొచ్చేది గోల్డ్. మీరు ఎంత గోల్డ్ కొన్నారు ఇక్కడికి వచ్చాక? ఓకే, బాగానే తీసుకున్నాను. బట్ అదే గోల్డ్ అనే కానీ మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది బాగానే అక్కడికి ఇక్కడికి కొంచెం. బట్ అండ్ కొంచెం క్వాలిటీ గుడ్ క్వాలిటీ. ప్రైస్ డిఫరెన్స్ నాకేం కనిపించలేదు. ఇప్పుడు 22 క్యారెట్స్ అయితే కొన్ని చోట్ల 0 మేకింగ్ పెట్టారు కాబట్టి, అండ్ బట్ ట్యాక్స్ అయితే పడుతుంది కదా. మనకి వ్యాట్ 5% పడుతుందండి. బట్ మేకింగ్ ఛార్జెస్ మీరు మనం ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ తీసుకుంటే కొంచెం మేకింగ్ ఛార్జ్ తగ్గుతుంది అనమాట. అండ్ 22 క్యారెట్స్ 22 క్యారెట్స్ బికాస్ మనకి ఇండియాలో మనం స్టార్ట్ చేసేది అరౌండ్ 8%. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 2%, 3% నుంచి స్టార్ట్ అయ్యే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ప్యూర్ గోల్డ్ ఐటమ్స్. అండ్ మనకి ఇండియాలో మేబీ మనం ఆ క్వాలిటీ చెక్ చేసుకున్నా మైట్ బి దే మైట్ టైప్ అయి ఉండొచ్చు, ఏమన్నా ఫ్రాడ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ అలా ఏమి ఉండదు, ఫ్రాడ్ చేసే సమస్య లేదు. ఏ చిన్న షాప్కి వెళ్ళినా రూల్స్ అనమాట ఫ్రాడ్. సో అలాంటిది ఏమి ఉండదు. సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కొనుక్కోవడానికి. మెయిన్లీ క్వాలిటీ అండ్ ప్రైస్ డిఫరెన్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ మనకి తరుగు అని సెపరేట్ గా తీస్తారు, ఆ తరుగు ఏమి ఉండదు, ఓన్లీ మేకింగ్ ఛార్జ్ అనమాట. ఓకే ఓకే. అంటే స్లైట్ గా కాస్ట్ లో కన్వర్షన్ లో ఒక అడ్వాంటేజ్ వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ క్వాలిటీలో ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఈవెన్ లైక్ విజిటర్స్ కి అయితే ఆ 5% ట్యాక్స్ కూడా రిఫండెడ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ లో సో అది కూడా వన్ మోర్ అడ్వాంటేజ్. ఎంత అలౌడ్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాజ్ ఎ టూరిస్ట్ గా ఎంత గోల్డ్ వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు? అరౌండ్ ఫీమేల్ అయితే అరౌండ్ 40 grams క్యారీ చేయొచ్చు. ఓకే. మేల్ అయితే 20 grams. 20 grams. మీరు బాగా ఇన్వెస్ట్ చేస్తారా ఇక్కడికి వచ్చాక గోల్డ్ లో? గోల్డ్ లో తక్కువేనా? ఎందుకంటే అవర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇన్ అదర్ బిజినెస్. సంక్రాంతి, సోలార్ సంక్రాంతి రెస్టారెంట్ బిజినెస్ లో కూడా మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఇక్కడ? ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అరుదు కదా, తక్కువ కదా? అవును, అంటే లైక్ దుబాయ్లో యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లైక్ 7 years 8 years బ్యాక్ అయితే వెరీ ఫ్యూ తెలుగు రెస్టారెంట్స్, లైక్ అదర్ తమిళ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, కేరళ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కేరళైట్స్ అరబ్ కంట్రీస్ లో ఉంటారు కదా. రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, తెలుగు రెస్టారెంట్స్ వెరీ లిమిటెడ్ అనమాట. అబుదాబిలో అయితే మనకి 5-6 ఉన్నాయి అంతే. అవి కూడా ఈ రీసెంట్ గా వచ్చినాయి అనమాట. లైక్ ఒక 4 years బ్యాక్ అబుదాబిలో ప్యూర్ తెలుగు రెస్టారెంట్ అంటే లైక్ 1 or 2 ఉంటాయి. మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు
ఏదైనా వెజ్ మీల్స్ తినాలన్నా ఆ క్రేవింగ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడికి వస్తాం పూజ చేసుకుంటే ఇక్కడ టెంపుల్ గానీ అప్పుడు ఉండేది కాదు. నాకు ఆ ఫెస్టివల్ వైబ్ రావాలంటే అట్లీస్ట్ ఒక ఆకులో కొంచెం ఫుడ్ పులిహార వడలు అలా తినాలనిపిస్తా మనం అది ఇంట్లో చేసుకోవడమే, బయట ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ స్టార్టింగ్ లో మనకి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే అనమాట, ఇంకా ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇంకా సెలూన్ భవన్ తమిళ రెస్టారెంట్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అవును అవును. మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంది, బాగుందా? షెఫ్ ఎక్కడి నుంచి వచ్చారు? షెఫ్ అంటే ఇక్కడ వచ్చి మీతోనే ఉండిపోతారు కదా, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఈ షెఫ్స్ ని ఇండియా నుంచి తీసుకొస్తామండి, లైక్ ఎందుకంటే వాళ్ళు దే కెన్ బ్రింగ్ దట్ ఫ్లేవర్ హియర్ కదా. లైక్ మేమేం ఫీల్ అవుతామంటే లైక్ హార్ట్ ఆఫ్ కిచెన్ ఇస్ షెఫే కదా, సో షెఫ్ ప్రాపర్ గా ఉంటే. సో ఇండియన్ మా షెఫ్స్ అందరు ఇండియా, భీమవరం నుంచి అండ్ హైదరాబాద్ నుంచి. భీమవరం వాళ్ళు చెప్పక్కర్లే షెఫ్స్ ఇంకా. అవును, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ రాడిసన్ లో అండ్ అదర్ కంపెనీస్ లో కూడా చేశారనమాట. సో దే ఆర్ వెరీ గుడ్ స్టాఫ్. ఇప్పుడు ఎలా ఉంది మీ రెస్టారెంట్ ఇక్కడ పెట్టిన తర్వాత? ఇక్కడ వాళ్ళు కూడా అండ్ బయట కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళందరూ విజిట్ చేస్తుంటారా? విజిట్ చేస్తుంటారు. ప్రిఫర్ చేస్తారా ఎక్కువ తెలుగు క్విజిన్? అంటే మనకి ఆల్మోస్ట్ 3 months అయింది ఇప్పటికి. మోస్ట్లీ మనది తెలుగు కుసైన్ కాబట్టి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికి తెలిసిపోయింది. సో మనకి బాగా వీకెండ్స్ బాగా బిజీగా ఉంటుంది అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే అందరూ తెలుగు వాళ్ళు, ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి, లైక్ ముసఫా అంటే మనకి ఇక్కడ అరౌండ్ 30 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి తినడానికి ప్రిఫర్ చేస్తారు. సో అంటే అక్కడ ఈవెన్ అక్కడ తెలుగు రెస్టారెంట్స్ ఒక ట్రెండ్ ఉన్నా మన దగ్గరికి వస్తున్నారు అనమాట అక్కడి నుంచి కూడా. ఈవెన్ కొంతమంది దుబాయ్ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి ఫోన్ చేసి టేబుల్ బుకింగ్ కావాలని అడుగుతున్నారు. సో బాగా మంచి రెస్పాన్స్ ఉందండి. అమేజింగ్. మీ టేస్ట్ కూడా డిఫరెంట్ బిజినెస్లో ఫుడ్ వైపు ఉంది కాబట్టి దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ చాలా డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నవి చాలా మంది వ్యూవర్స్కి కొన్ని వీడియోస్ల కింద కామెంట్స్ చూస్తుంటారు అనమాట. ఈ నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు, గోల్డ్ రిలేటెడ్ కానీ స్టే అండ్ జాబ్స్ కానీ. ఐ హోప్ మన ఇన్ఫర్మేషన్ ద్వారా, మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వచ్చి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ.